కాంగ్రెస్ అంటేనే క్రెడిబిలిటీ లేని పార్టీ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఈ దేశంలో సేఫ్టీ లేకపోతే నువ్వు మీ చెల్లి ఎలా తిరుగుతున్నారంటూ రాహుల్ గాంధీని అడిగారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తింటూ ఈ దేశం మహిళను మాత్రం పెళ్లి చేసుకో, పక్క దేశానికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఇందిరాగాంధీ మరణం మీ ఫెయిల్యూర్ కాదా అంటూ ప్రశ్నించారు. ఆడ ఢిల్లీ ఈడ గల్లీలో కాంగ్రెస్ పరిస్థితి ఒకేలా ఉందని రఘునందన్ రావు మండిపడ్డారు. మంచి సంస్కారం మాకు ఉందన్న, కుక్కకి నకలికి మాకు తేడా తెలుసన్న. చెరువులో ఇల్లు కడితే కూలగొట్టడం మంచిది అన్న. దాని అర్థం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినట్టు, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినట్టు అన్న. అశోకుడు రోడ్డుకి ఇరుపక్కన చెట్లు నాటించారు. అశోకుడు మంచి పని చేసిందని ఇంకా చెప్తాం. రేపు ఎవరైనా మిమ్మల్ని పిలుస్తారు జర్నలిస్ట్ మిత్రులు, లేదా నన్నే పిలిచి మీ ప్రెస్ క్లబ్లో చెట్టు పెట్టమంటారు. మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచి పని చేసిండు అంట. అంటే ఏందన్న? మంచి అన్నది అన్న. హైడ్రా మంచిది అన్నాం. సల్కం చెరువులో కూలగొడతలేరు, చెడ్డ పని చేస్తున్నారు అని చెప్తున్నాం. నేనే మళ్ళీ చెప్తున్నా కదా, చెరువులన్నీ సాఫ్ చేయండి అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అన్నాం. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు, మంచిగా చేసినావు అన్నా. మంచిని మంచి అనాలా వద్దా? ఏ మంచి పని చేసినా ఒకటి చెప్పమని రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తా దానికి సమాధానం. ఫలానా చేసిర్రు అని చెప్పుకున్నా, చెప్తామేం చెప్తాం. ఏమీ చేస్తలేరు మీరు. రోజు ప్రచార ఆర్భాటం. ఫస్ట్ పేజీలో ఈయన ఉండాలి, దాని పక్కనే అయితే బావా లేకపోతే బామ్మర్ది. ఇంతే, ఈ ట్రయాంగిల్ ఆట తప్ప ఇంకేం జరుగుతలేదన్న. ప్రాక్టికల్ జరగాలంటే మీరు చెప్పారు కదా, 2 లక్షలు దాటిన వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తామని. రాయ్, ఏ ఊర్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయో లిస్ట్ అయ్యి చేసే.